తనకు అసలు ఒంటరితనం అంటే ఏంటో తెలియదు. అలాంటి వాతావరణంలో తను పెరగలేదు కాబట్టి. అలాంటి వాతావరణంలో పెరిగిన ఒక అమ్మాయిని నేను ఇలా లాక్కొని వచ్చి ఈ హైదరాబాద్లో పడేశానండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేను సార్. నేను ఇక్కడే ఈ స్కూల్లోనే ఉండిపోతాను సార్. ప్లీజ్ సార్ నన్ను పంపకండి సార్ అని ప్రిన్సిపల్ని అడిగేవాడిని. అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ వైవి థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చూశారు కదా ఇల్లు మొత్తం నిజం కూడా అయిపోయిందండి ఇల్లంతా. ఎందుకంటే ఫ్యామిలీ లేదు, అందరూ ఊరు వెళ్ళారండి. ఎందుకంటే మీకు తెలిసిందే బాబుకి హాలిడేస్ వచ్చాయి, అందుకే అందరూ ఊరు వెళ్ళారు. ఊరు వెళ్ళకముందు మా వైఫ్ నా దగ్గరికి వచ్చి, బాబుకి హాలిడేస్ వచ్చాయి కదా, ఇప్పుడైనా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు ఉంటానండి అని అన్నది. ఆ టైంలో తను వచ్చి అలాగ అడిగేటప్పుడు నిజంగా నా ఒళ్ళు చచ్చిపోయినట్టు అయిపోయిందండి. ఎందుకంటే తను ఒకవేళ నన్ను అడగకపోయినా నేను వాళ్ళకి పంపిస్తాను. ఎలాగా బాబుకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంటికి ఇంటి దగ్గర కొద్ది ఉండు అని చెప్తాను. కానీ తను అలా అడిగేసరికి ఏంటి నేను తినని ఏమైనా నా దగ్గర బలవంతంగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకు, ఇక్కడే ఉండడానికని ఉంచేస్తున్నానా ఏంటి అన్న ఫీలింగ్ నాకు కలిగిందండి. సో ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చెప్తున్నానని నేను అనుకోవద్దు. ఒంటరితనం అనేది నాకు కొత్త ఏం కాదండి. ఎందుకంటే అప్పుడెప్పుడో 1998లో మా పేరెంట్స్ నన్ను ఒరిస్సాలో ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశారండి. అప్పుడు నాకు మా పేరెంట్స్ అక్కడ ఫస్ట్ క్లాస్లో అలా జాయిన్ చేశారో లేదో, అక్కడికి 2 days తర్వాత మా పేరెంట్స్ ఈ హైదరాబాద్ వచ్చేసారు. ఆ ఫస్ట్ క్లాస్లో ఒరిస్సాలో ఓన్లీ అఆలు రాయడానికి నాకు 6 నెలలు టైం పెట్టింది. ఇలా అయితే ఆ టైంలో ఇలా అయితే కాదురా బాబు అని మా తాతగారు నన్ను తీసుకుపోయి ఆంధ్రాలో జాయిన్ చేశాడు. అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఊర్లో జాయిన్ చేశాడు. అక్కడ నేను ఒక ఎస్టీ హాస్టల్లో జాయిన్ చేశారు. అక్కడ నేను 5th క్లాస్ వరకు చదివా. 5th క్లాస్లో నవోదయ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది రాశాను. ఏదో లక్కీగా అందులో నేను సెలెక్ట్ అయ్యాను, అందులో సీట్ వచ్చింది. నవోదయలో ఎలా ఉంటుందంటే, నవోదయలో చదువుకునే ఏ స్టూడెంట్కైనా ఈరోజు జాయిన్ అయితే రేపే ఇంటికి వెళ్తే బాగున్ను అన్న ఫీలింగ్ ఉంటుందండి. 6th క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎవరికైనా సరే ఎప్పుడు ఇంటికి వెళ్దామా అన్న ఫీలింగ్లో ఉంటారండి. ఎందుకంటే అక్కడ వాతావరణం అలా ఉంటుంది నవోదయ స్కూల్లో. ఎప్పుడైనా నవోదయ స్కూల్లో ఏవైనా హాలిడేస్ వచ్చినా, ఏవైనా పండగలు వచ్చినా మా ముఖాలు ఎలా అయిపోతాయంటే బల్బుల్లా వెలిగిపోతూ ఉంటాయి. ఇంటికి వెళ్తున్నాం, హాలిడేస్ కదా ఇంటికి వెళ్తున్నాం, పండగ కదా ఇంటికి వెళ్తున్నాం అన్న చాలా ఆనందం అనమాట. చెప్పుకోలేనంత ఆనందం కలుగుతూ ఉంటుంది అనమాట. ఏవైనా పండగలు వచ్చినా, ఏవైనా హాలిడేస్ వచ్చినా అందరు ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటే, ఎక్సెప్ట్ మీ, నాకు మాత్రం చాలా అంటే చాలా భయం వేసేదండి. ఎందుకంటే ఆ టైంలో నేను ఎలాగా నన్ను కూడా ఇంటికి పంపించేస్తారేమో అన్న ఫీలింగ్ కలిగేది. ఆ టైంలో నేను ఏం చేసేవాడిని తెలుసా? తిన్నగా ప్రిన్సిపల్ రూమ్కి పోయి, సార్ మా పేరెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు, నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నాను సార్, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేను సార్, నేను ఇక్కడే ఈ స్కూల్లోనే ఉండిపోతాను సార్, ప్లీజ్ సార్ నన్ను పంపకండి సార్ అని ప్రిన్సిపల్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన అదేంటది నీకు ఎవరు లేరా అంటే, ఇక్కడ ఎవరు లేరా అని అడిగేవాడు. లేరు సార్, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు సార్, నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నాను సార్, ప్లీజ్ సార్ నన్ను పంపకండి సార్, నేను స్కూల్లోనే ఉండిపోతాను సార్ అని అనేవాడిని. ఆ టైంలో నేను మా తాతగారి మాట మాత్రమే వినేవాడిని. ఎందుకంటే మా తాతగారికి అత్త వాళ్ళకి ఏవో గొడవలు, పాత గొడవలు, ఆ గొడవల వల్ల నేను అంతగా మా తాతగారితో తప్ప మా అమ్మమ్మ గారితో అంత ఇంటరాక్టివ్గా ఉండేవాడిని కాదు. పోయి మా తాతనే అక్కడ ఉన్నాడు అని అంటే మా తాత కూడా ఉండేవాడు కాదు. మా తాత కూడా హైదరాబాదే వచ్చేసేవాడు. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ అయితే వెళ్ళలేను.
ఇక్కడైతే ఉండిపోతే మంచిదని ఉద్దేశంతో నేను అడిగేవాడిని అనమాట. అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఏమనేవాళ్ళంటే, సరేలే మరి మైగ్రేషన్ వాళ్ళు ఉన్నారు కదా, హర్యానా నుండి వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళతో ఉండగలుగుతామని అంటే, ఉండగలుగుతాను సార్, పర్లేదు సార్, ఈ 10 రోజులైనా 20 రోజులు ఎన్ని రోజులైనా సరే నేను వాళ్ళతో హ్యాపీగా ఉండిపోతాను సార్ అని చెప్పేవాడిని. సో ఆ విధంగా నేను హాలిడేస్ వచ్చిన ప్రతిసారి స్కూల్లోనే ఉండిపోవడం జరిగిందనమాట. అంతటి ఒంటరితనాన్ని ఫేస్ చేసి వచ్చిన నాకు అసలు ఒంటరితనం అంటే ఏంటో తెలియని ఒక అమ్మాయి నా లైఫ్లోకి భారీగా వచ్చింది, మా ఆవిడ. నాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుందండి, 2 కొడుకులు. ఇప్పటికీ కూడా నా భార్య నాతో ఒక్కొక్కసారి అంటుందన్నమాట, ఏంటండి ఈ హైదరాబాద్, ఎటు చూసినా బిల్డింగ్లు, మాకు పరిచయం లేని మనుషులు, ఇంట్లో ఉంటే 4 గోడలు, ఇంటి నుండి బయటికి వెళ్తే బిల్డింగ్లు తప్ప ఇంకేం కనిపిస్తున్నాయి అని అంటూ ఉంటుంది. సో నాకైతే హైదరాబాద్లో ఉండడానికి ఇష్టం లేదండి. నాకైతే మన ఊరు వెళ్ళిపోయి అక్కడే ఏదో ఒక పని చేసుకొని అందంటే ఉందాం అండి. నాకైతే ఇక్కడైతే ఉండడానికి ఇష్టం లేదండి అని అంటూ ఉంటుంది. ఆ టైంలో నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఏమనాలో తెలియక, ఏం చేయాలో తెలియక అలా సైలెంట్గా ఉండిపోతూ ఉంటాను. తను అలా అనుకోవడంలో తప్పులేదండి. ఎందుకంటే తనకు అసలు ఒంటరితనం అంటే ఏంటో తెలియదు, అలాంటి వాతావరణంలో తను పెరగలేదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళది చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, బావులు, మామలు అందరూ ఒకే దగ్గర కలిసికట్టుగా ఉంటారండి. ఒక్కొక్కరు ఊరి నుండి ఒక్కొక్కరు ఊరికి 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు ఈ సర్కిల్లోనే ఉంటారండి. వీళ్ళందరిలోనే హైలైట్ ఎవరంటే నా భార్య, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. సో ఏదైనా పండుగ వచ్చిందనుకోండి వాళ్ళకి, ఇక కథం అందరూ ఒకే దగ్గర గుమికూడతారు. ఒక ఎక్స్ట్రాడినరీగా చేస్తారనమాట. అది చిన్న పండుగైనా చాలా అంటే చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. అలాంటి వాతావరణంలో పెరిగిన ఒక అమ్మాయిని నేను ఇలా లాక్కొని వచ్చి ఈ హైదరాబాద్లో పడేశానండి. సో తను అలా ఫీల్ అవ్వడంలో తప్పులేదు అని అనిపిస్తూ ఉంటుందండి. కాకపోతే నేను చెప్తున్నాను, నాకు సరేలే ఇన్నాళ్ళు టైం ఇచ్చావు కదా, ఇంకొన్నాళ్ళు టైం ఇవ్వు, నువ్వు అనుకున్నట్టే చేద్దాం, ఈ హైదరాబాద్ని విడిచి వెళ్ళిపోదాం, అక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకుని అందంటే ఉందాం అని చెప్పుకుంటూ తనని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నానండి. సో తనని నేను మోసం చేయట్లేదండి, మేనేజ్ చేస్తున్నాను. మోసం చేస్తేనే తప్పు కదండి, మేనేజ్ చేయడం తప్పు కాదు కదా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.